Hello, I am Dr. Raviteja Reddy K, consultant sports injury, arthroscopy and joint replacement surgeon with Apollo Hospitals, Filmnagar, Hyderabad. Today we have Mr. Venkateshwara, who is a 59-year-old male who has had complaints of right knee pain since quite some time, around 1 year, and he's come to us with those complaints, and he was unable to walk for almost 2 to 3 months properly. On clinically diagnosing it as osteoarthritis of the right knee, we've gotten x-rays done, and then we've realized that it is osteoarthritis grade 4, for which we have done a fast-track knee replacement of the right side. So I made the patient walk within 12 hours and now it's been 5 weeks post-op. He's very comfortable with his knee. He says that there is no pain that was there before the surgery was done. So the patient's son is going to talk on behalf. హాయ్, నా పేరు వరుణ్ అండి. మా ఫాదర్కి దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి జాయింట్ పెయిన్స్ ఉండేవి బాగా. ఆ పెయిన్స్ ఉండడం వల్ల ఏంటంటే కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు మెల్లగా మాకు మా ఫాదర్కి కానీ మా అక్కని ఆర్థో గురించి అంత ఐడియా లేకపోవడంతో మేము సమ్ ఫ్రెండ్స్ త్రూ డాక్టర్ రవితేజ కార్మూరి గారిని ఇలా చాలా రిఫర్ చేశారు, ఇట్లా కొంచెం బాగా ట్రీట్ చేస్తారు అని. సో ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చి డాక్టర్ రవితేజ కార్మూరి గారిని కలిసామండి. దాని తర్వాత మా ఫాదర్కి జాయింట్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ అయితే మేము భయపడ్డాం, అది నీ రీప్లేస్మెంట్ అంటే మళ్ళీ ఒక 1-2 మంత్స్ వరకు బెడ్ రెస్ట్ ఉండాలేమో అదని చెప్పని. కానీ అలాంటిది ఏం లేదండి. మా ఫాదర్కి 2 డిసెంబర్ రోజున సర్జరీ చేశారు. 2 డిసెంబర్ 2022 రోజున సర్జరీ చేశారు. అండ్ 3 డిసెంబర్ రోజున వితిన్ 12 అవర్స్లో డాక్టర్స్ వాళ్ళే నడిపించారు. అండ్ 5th డిసెంబర్ కల్లా వితౌట్ ఎనీ సపోర్ట్ మా ఫాదరే నడవడం స్టార్ట్ చేశారు. అండ్ చాలా బాగా ట్రీట్ చేశారు. మేము ఇంకా భయపడ్డాం, కానీ లిటరల్గా అలా ఏమీ లేదు. చాలా బాగా ట్రీట్ చేశారు. హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్ గారు కానీ చాలా బాగా మాకు భయపడకుండా మోటివేట్ చేశారు. ఏమీ కాదు, మీరేం కంగారు పడద్దు, ఇది చాలా మీరంత సీరియస్గా తీసుకోకండి, 2 to 3 డేస్లో నడుస్తారన్నారు. వాళ్ళు చెప్పినట్టే 2 to 3 డేస్లో వాక్ ఇండిపెండెంట్గా ఆయన ఇండివిజువల్గా నడవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేయాల్సింది పోయి వాళ్ళే నాకు ఫోన్ చేసి ఎలా ఉంది పేషెంట్కి, ఇప్పుడు పెయిన్ ఏమైనా ఉందా, ఇలా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారండి. థ్యాంక్స్ టు అపోలో, థ్యాంక్స్ టు డాక్టర్ కార్మూరి గారు, అండ్ థ్యాంక్స్ టు స్టాఫ్ ఆఫ్ అపోలో.